హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఒక 4 స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఒక లార్జ్ క్యాప్ షేరు, ఒక మిడ్ క్యాప్ షేరు, ఒక స్మాల్ క్యాప్ షేరు, అలాగే ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి కూడా తెలుసుకుందామండి. ముందుగా లార్జ్ క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. కంపెనీ పేరు హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇది లార్జ్ క్యాప్ షేర్ అండి. మనం క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే ఈ టెస్ట్ ప్లేయర్ లాంటిదండి. దీని మార్కెట్ క్యాపిటల్ 65,933 కోట్లు అండి. దీని కరెంట్ మార్కెట్ ప్రైసు 3,094 రూపాయలు. 52 వీక్ హై 3,359 రూపాయలు. 52 వీక్ లో 2,070 రూపాయలు. స్టాక్ పిఈ 48.2, బుక్ వాల్యూ 224 రూపాయలు. డివిడెండ్ ఈల్డ్ 1.1%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 39.9%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.1%. ఫేస్ వాల్యూ 5 రూపాయలు. ప్రమోటర్ హోల్డింగు 73.9%. ఇండస్ట్రీ పిఈ 25.8. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేరు 64.3. డెబిట్ 0. డెబిట్ టు ఈక్విటీ 0. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. కంపెనీకి అప్పులేం లేవండి. అలాగే ఈక్విటీ మీద కూడా అప్పులు ఏమి లేవు. షేర్స్ ప్లెడ్జ్లు కూడా ఏమీ లేవండి. ఇది మనం ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక మిడ్ క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. కంపెనీ పేరు వచ్చేసి విర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 27,864 crores. కరెంట్ మార్కెట్ ప్రైసు 2,196 రూపీస్. 52 వీక్ హై 2,787 రూపీస్. 52 వీక్ లో 1,980 రూపీస్. స్టాక్ పిఈ 83.6. బుక్ వాల్యూ 223 రూపీస్. డివిడెండ్ ఈల్డ్ 0.23%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 17.4%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.4%. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ హోల్డింగ్ 75%. ఇండస్ట్రీ పిఈ 49. ఎర్నింగ్ పర్ షేరు 26 రూపీస్ 30 పైసా. డెబిట్ 0. కంపెనీకి అప్పులేం లేవండి. డెబిట్ టు ఈక్విటీ 0. ఈక్విటీ మీద అప్పులేం లేవు. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. షేర్స్ ప్లెడ్జ్లో కూడా లేవండి. ఇది మనం మిడ్ క్యాప్ గురించి తెలుసుకున్నామండి షేరు. ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ షేర్ గురించి తెలుసుకుందాం. కంపెనీ పేరు ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్. ఇది స్మాల్ క్యాప్ షేర్ అండి. క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే T20 ప్లేయర్ లాంటిదండి. దీని మార్కెట్ క్యాపిటల్ 9,522 crores. కరెంట్ మార్కెట్ ప్రైస్ 52 రూపీస్ 90 పైసా. 52 వీక్ హై 59 రూపీస్ 80 పైసా. 52 వీక్ లో 22 రూపీస్ 20 పైసా. స్టాక్ పిఈ 42.9. బుక్ వాల్యూ 9 రూపీస్ 10 పైసా. డివిడెండ్ ఈల్డ్ 0.26%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 19%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4%. ఫేస్ వాల్యూ 1 రూపీ. ప్రమోటర్ హోల్డింగు 61.8%. ఇండస్ట్రీ పిఈ 41.1.
ఎర్నింగ్ పర్ షేరు 1.23. డెబిట్ 0, కంపెనీకి అప్పులేమి లేవండి. డెబిట్ టు ఈక్విటీ 0, ఈక్విటీ మీద కూడా అప్పులేమి లేవు. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0, అంటే షేర్లు కూడా ప్లెడ్జ్లో ఏమీ లేవండి. ఇది మనం ఒక స్మాల్ క్యాప్ షేర్ గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి తెలుసుకుందాం. కంపెనీ పేరు థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది మైక్రో క్యాప్ షేర్ అండి. మైక్రో క్యాప్ షేర్ అంటే క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే ఐపీఎల్ ప్లేయర్ లాంటిదండి. దీని మార్కెట్ క్యాపిటల్ 6,981 crores. కరెంట్ ప్రైసు 1,320. 52-week హై 1,466 rupees. 52-week లో 586 rupees. స్టాక్ పిఈ 64.9. బుక్ వాల్యూ 80 rupees 80 paisa. డివిడెండ్ ఈల్డ్ 1.89%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 35.7%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1%. ఫేస్ వాల్యూ 10 rupees. ప్రమోటర్ హోల్డింగు 66.1%. ఇండస్ట్రీ పిఈ 43.2. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేరు 21.4. డెబిట్ 8.49 crores. కంపెనీకి కొద్దిగా అప్పులు ఉన్నాయండి. 8.49 crores అప్పులు ఉన్నాయి. డెబిట్ టు ఈక్విటీ మీద కూడా కొద్దిగా 0.02 ఉందండి, 0.02%. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0, అంటే షేర్స్ ప్లెడ్జ్లో ఏమీ లేవండి. ఇది ఒక మైక్రో క్యాప్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈరోజు. అయితే ఇప్పుడు నేను చెప్పిన షేర్లన్నింటిలో కూడా దేంట్లో అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే లాభాలు వచ్చినా కూడా మీకే వస్తాయి, అలా నష్టాలు వచ్చినా కూడా మీరే భరించాలి. కాబట్టి మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు వీటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది మీరే నిర్ణయం తీసుకోండి. నేను చెప్పానని మాత్రం మీరు ఏ షేర్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. థ్యాంక్ యూ.